హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్, పాలిటీ ఫ్యాకల్టీ. ఛానల్ తర్వాత మళ్ళొక వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ జీవితం అనే యాత్రలో ప్రయాణం చేస్తున్నప్పుడు అనేక మంది విచిత్రమైనటువంటి వ్యక్తులు మనకు తారాస పడుతూ ఉంటారు. మన విజయ యాత్రలో మనం అనుకున్నటువంటి లక్ష్యంలో ముందుకు సాగుతున్నప్పుడు ఇలాంటి మనుషులు మనకు ఎదురు కావడం అనేటటువంటిది చాలా మంచి విషయమే అన్న విషయాన్ని మనము గ్రహించాలి. ఎందుకనంటే మన విజయ సాధనలో వేటిని వదిలేయాలి, వేటిని మనతో ఉంచుకోవాలి, ఎలాంటి వారితో స్నేహము చేస్తే విజయానికి ముందడుగు పడుతుంది అన్న విషయము మనం నేర్చుకోవడానికి అవకాశం అనేది ఉంటుంది. జీవితంలో కొన్ని సందర్భాలలో అన్నీ మంచి జరుగుతూనే ఉంటే ఈ జీవితంలో ఉన్నటువంటి అర్థము మనకు అర్థం కాదు. కొన్ని తాకిడిలు జరిగినప్పుడు, తట్టు జరిగినప్పుడు మనల్ని మనము సరిచేసుకోవడానికి గొప్ప అవకాశం అని మాత్రమే భావించాలి, కానీ బాధపడుతూ అక్కడే కూర్చోవద్దు నా సోదరి సహోదరులారా. ముఖ్యంగా నిరుద్యోగ యువకులకు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నటువంటి విద్యార్థులందరికీ నోటిఫికేషన్స్ రావడం లేదు, చాలా కష్టంతో కూడుకున్నటువంటి జీవితము ముందుకు సాగుతుంది అన్న బాధ చాలామంది నోటి నుంచి నేను వింటా ఉన్నాను. నోటిఫికేషన్లు రావడం లేదు అనేటటువంటి విషయము నీ చేతుల్లో నా చేతుల్లో లేదు, కానీ నోటిఫికేషన్ వచ్చిన రోజున ఎగ్జామ్ రాసి ఉద్యోగ సాధనకు నేను సిద్ధంగా ఉన్నానా లేదా అన్న విషయాన్ని మాత్రం మీరు ఆలోచించాలి. అంటే మనలాంటి పేద విద్యార్థులకు ఉద్యోగ సాధనలో ప్రిపేర్ అవుతున్నప్పుడు ఫైనాన్షియల్గా చాలా కష్టమే ఉంటుంది, కానీ తప్పదు. మా ప్రియమైనటువంటి విద్యార్థులారా, కష్టమైనా సరే నోటిఫికేషన్స్ వచ్చేంత వరకు ఏదైనా సరే పార్ట్ టైం చేసుకుంటూ ముందుకు సాగండి, కానీ చదువును మాత్రం అసలే వదలకండి. నోటిఫికేషన్ వచ్చిన రోజున వెనుకకు తిరిగి చూసుకుంటే సమయం అనేది చాలా తక్కువగా ఉందని బాధపడాల్సిన రోజు ఒకటి వస్తుంది. చదువును మాత్రము అసలు వదకండి. చదువుతూ ముందుకెళ్ళండి. ఈ చదువే ఒక రోజున నీకు నిజమైనటువంటి సంతోషాన్ని ఇస్తుంది. నువ్వు పడ్డటువంటి కష్టము నీకు ఖచ్చితంగా ప్రతిఫలాన్ని ఇస్తుందని మాత్రం నేను చెప్పగలను. ఎందుకంటే నేను కూడా మీకు ఒక ఆదర్శమే. ఎన్నో కష్టాలు పడి ఇక్కడికి వచ్చాను, మీకు ఇప్పుడు చదువుని బోధిస్తూ ఉన్నాను. ఏది ఏమైనా ఒక రోజున మీరు పడ్డటువంటి కష్టానికి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది. ప్రయత్నం మాత్రం ఆపకండి. ఆల్ ది బెస్ట్.